ఇక తమిళనాడులో కార్తీక దీపం, ఇది మనందరికీ తెలిసిందే. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి సంబంధించి దీనికి సంబంధించిన హైకోర్టులో కూడా తీర్పు వచ్చింది. కానీ అక్కడ ఆ దీపం వెలిగించడానికి అక్కడ ఉన్న డిఎంకే పార్టీతో పాటు కొందరు ముస్లింలు కూడా ఒప్పుకోవట్లేదు. దీంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. దీపం వివాదంపై మద్రాస్ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఇమాం హుస్సేన్ అనేవాడు న్యాయవాది హిందూ హేటర్ ప్రశాంత్ భూషణ్తో కలిసి సుప్రీంకోర్టుని ఆశ్రయించాడు. ఇక కార్తీక దీపం తమిళనాడులోని కొండపై ఉన్న రాతి స్తంభం వద్దే వెలిగించాలి. ఇది మన సాంప్రదాయానికి, మన విశ్వాసానికి దక్కిన న్యాయబద్ధమైన గౌరవం. ఎందుకు చెప్తున్నానంటే సుప్రీంకోర్టు మద్రాస్ హైకోర్టు తీర్పును సమర్థించింది. సనాతన హైందవ ధర్మానికి మద్దతుగా, హిందువులకు మద్దతుగా, హిందూ సాంప్రదాయానికి మద్దతుగా, న్యాయానికి మద్దతుగా సుప్రీంకోర్టు నిలబడింది. ఎక్కడ న్యాయం ఉంటే ఆ న్యాయం వైపు నిలబడాలి. ఈరోజు హిందువుల వైపు న్యాయం ఉంది, సనాతన హైందవ ధర్మం వైపు న్యాయం ఉంది. కోర్టు కూడా సనాతన హైందవ ధార్మికులకు మద్దతుగా నిలిచింది. అంతేకాదు